వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మావిగన్ ప్రకటన ప్రకంపనలు రేకెత్తిస్తోంది. గతంలో వైఎస్ జగన్ 3 రాజధానులు ప్రకటించాక మీమ్స్, రీల్స్ ద్వారా టీడీపీ సోషల్ మీడియా తీవ్ర విమర్శలు కురిపించింది. జగన్ మావిగన్ ప్రకటన చేశాక టీడీపీ నేతలు తీవ్రంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబు మావిగన్ అంటే ఏంటో అర్థం కాలేదంటూ జగన్ పై తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో మీమ్స్, రీల్స్, ట్రోల్స్ చేసిన టీడీపీ డిఫెన్స్ లో పడిందంటూ జోరుగా చర్చ అయితే నడుస్తోంది. మాజీ సీఎం జగన్ అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్ ప్రతిపాదన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము మావిగన్ అంశంతోనే ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. అమరావతిలో జరిగే అవినీతికి మాత్రమే వైసీపీ వ్యతిరేకమంటూ జగన్ కీలక ప్రకటన చేశారు. అమరావతి రైతులకు తాము మద్దతుగా నిలుస్తామని జగన్ చెప్తున్నారు. అయితే దీనిపైన కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్ అర్థం లేని వాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం జగన్ వ్యూహం వెనుక భారీ లెక్కలున్నాయని చెప్తున్నారు. 2 లక్షల కోట్ల ఖర్చుతో చేసే నిర్మాణం కంటే ఈ ప్రతిపాదనతో తక్కువ ఖర్చుతో పాలనా వికేంద్రీకరణతో రాజధాని అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే మావిగన్ పరిధి మొత్తం 110 కిలోమీటర్ల హైవే ఉంది. ఈ 110 కిలోమీటర్ల హైవేకి అటు ఇటు క్యాపిటల్ కారిడార్ కింద ప్రకటిస్తే గ్రోత్ ఇంజన్ తయారవుతుందని విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ప్రజల నుంచి ఆ స్థాయిలో, రైతుల నుంచి, ప్రజల నుంచి భూసేకరణ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండదు. ఈ 110 కిలోమీటర్ల రేడియస్ లో దాదాపుగా ప్రభుత్వ భూములు చాలా మేర ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినటువంటి కారిడార్లుగా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తూ ఆయా ప్రాంతాలని అభివృద్ధి చేసుకుంటూ పోతే దాదాపుగా ఈ 110 కిలోమీటర్ల రేడియస్ లో 10,000 కోట్లతో ఒక అద్భుతమైన, అధునాతనమైన రాజధాని తయారవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంగా కూడా కనిపిస్తోంది. అందులో పర్టికులర్ గా పోర్ట్ కనెక్టివిటీ ఈ 110 కిలోమీటర్లకి ఉండటం, ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉండటం కూడా ఈ 3 ప్రాంతాల పరిధికి సంబంధించి ప్రజల్లో ఒక చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో మావిగన్ కు సంబంధించి కూటమి నేతల్లో కూడా ఒకంత మెత్తపడ్డారు, యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు చేసేది కూడా అదే కదా అనేటువంటి ఒక మాటను కూడా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా విజయవాడ, దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షలు, మచిలీపట్నంలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా ఎదుగుతుందని వివరిస్తున్నారు. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే సరిపోతుందని చెప్తున్నారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆ నిధుల్లో కుంభకోణం జరుగుతోందని కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. రాజధాని 29 గ్రామాలకు పరిమితం చేస్తున్నారని, ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనేది వైసీపీ వాదన. మావిగన్ కృష్ణా, గుంటూరు 2 జిల్లాల పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు. అయితే రాజకీయంగానూ కొత్త విశ్లేషణలు అయితే మొదలయ్యాయి. ప్రస్తుతం అమరావతిలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతే జగన్ ఈ ప్రకటన చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మావిగన్ కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో పోర్ట్, రైలు రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ సులభంగా ఉన్నటువంటి ప్రాంతంగా వివరిస్తున్నారు. ఇదే సమయంలో తమ సిఆర్డిఏ రీజియన్ పరిధి గురించి కూటమి నేతలు వివరిస్తున్నారు. తేడా ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ మాత్రం నేరుగా ఈ 2 జిల్లాల ప్రస్తావన చేయడం ద్వారా అమరావతి విషయంలో తనపై ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవడంతో పాటుగా వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా ఉంది. 2 జిల్లాల పరిధిలో 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అమరావతి కోర్ క్యాపిటల్ 2 నియోజకవర్గాల పరిధిలో ఉంది. అదే సమయంలో అమరావతిలో అవినీతి ఆరోపణలు, రైతుల నుంచి తాజాగా వస్తున్న స్పందనలతో జగన్ ఏ తరహా ప్రకటన చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం అమరావతి కోర్ రాజధానిలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపినా కూడా ఒక పూర్తి నియోజకవర్గం అయితే కాదు. ఇవన్నీ తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అప్పుడు అమరావతి ప్రత్యేక నియోజకవర్గంగా అయితే మారుతుంది. జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ పరిధి అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎంపీ సీట్ల పరిధిలో దాదాపు 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మచిలీపట్నం నుంచి ప్రారంభిస్తే పెడన, పెనమలూరు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మంగళగిరి, గుంటూరు తూర్పు, అలాగే గుంటూరు పశ్చిమ, తెనాలి, పొన్నూరు వంటి నియోజకవర్గాలు వస్తాయి. ఇవన్నీ కలిపితే 15 అసెంబ్లీ సీట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 15 సీట్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ మంగళగిరి అసెంబ్లీ సీటు పరిధిలో మాత్రమే ఉన్నాయి. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించింది. మరి మావిగన్ కు ఎలా సాధ్యం అనేది కీలక ప్రశ్న. అదేవిధంగా ఇప్పటికే అమరావతిలో భారీ ఖర్చుతో చేసిన నిర్మాణాలు ఏం చేస్తారు, రైతులకు న్యాయం అంటే ఏం చేయబోతున్నారనే ప్రశ్నలు కూడా
కీలకంగా అయితే వినిపిస్తున్నాయి. చంద్రబాబు అమరావతి రాజధానిగా చెప్తున్న 29 గ్రామాలకు ఈ 15 మావిగన్ నియోజకవర్గాలకు మధ్య యుద్ధంగా వచ్చే ఎన్నికల్ని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ 15 నియోజకవర్గాల్లో జనాభా దాదాపు 30 లక్షలకు పైగా ఉంటుంది. కానీ రాజధాని గ్రామాల్లో చూస్తే 1,00,000 మంది కూడా లేరు. దీన్ని బట్టి తన మావిగన్ ప్రతిపాదనకు ఎక్కువ నియోజకవర్గాల్లో మద్దతు లభిస్తుందని వైసీపీ అంచనాలు వేస్తోంది. గతంలో మీమ్స్, ట్రోల్స్, రీల్స్ చేసిన టీడీపీ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రాజధాని అంశంలో జగన్ పైన రాజకీయ విమర్శలు చేయని టీడీపీ నేతలు మావిగన్ ప్రకటన తర్వాత జగన్ పైన సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. టీడీపీ కూటమి ఆత్మరక్షణ ధోరణిలో పడింది అంటూ రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో మావిగన్ అమరావతి వ్యవహారంలో చోటు చేసుకునే పరిణామాలు మరింత ఆసక్తిగా మారటం అయితే ఖాయంగా కనిపిస్తోంది. మావిగన్ మా ఎన్నికల అజెండా దాదాపుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపుగా 2-3 సంవత్సరాలకు ముందే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ కీలక ప్రకటనతోటి ఆంధ్రప్రదేశ్లో అప్పుడే పొలిటికల్ హీట్ అయితే జనరేట్ అయింది. చూడాలి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎయిర్ కనెక్టివిటీ, రోడ్డు అలాగే రైల్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీతో చేసినటువంటి ఈ ప్రతిపాదనకు సంబంధించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ 3 ప్రాంతాల ప్రజలు మాకే పట్టం కడతారు. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధానంతో వెళ్తోంది. ఇదే ఎజెండాగా ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తామనేటువంటి వ్యూహంలో అయితే ముందుకు వెళ్తోంది వైసీపీ.